హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హనీ కిచెన్. ఈ వీడియోలో మనం సింపుల్ గా టేస్టీగా గోరు చిక్కుడుగాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి ముక్కలు, 1 పెద్ద సైజ్ ఆనియన్ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ టమాటో ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని 1/2 కేజీ నీట్గా కడిగిన గోరు చిక్కుడుకాయ ముక్కలు వేసి మరోసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, సరిపడ కారం, సరిపడ ఉప్పు వేసి మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని 2 టీ స్పూన్ నువ్వుల పొడి వేసి కలుపుకొని 1 గ్లాస్ వాటర్ని పోసి మరోసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి మీకు నచ్చినట్టుగా గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని చివరగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఈజీగా గోరు చిక్కుడుకాయ కర్రీ రెడీ. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద హనీ కిచెన్.